చిక్కుడు సుధాకర్ నా పేరు. మాది లింగారెడ్డిపల్లి, గ్రామ పంచాయతీ లింగారెడ్డిపల్లి, గజ్వేల్ నియోజకవర్గం, సిద్దిపేట డిస్టిక్. మాకు వచ్చేసి ఎమ్మెల్యే మండలం జగదేపూర్. మాకు వచ్చేసి ఎమ్మెల్యే కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఎంపీ రఘునందన్ రావు. రాజకీయాలకు వచ్చి 2008 నుంచి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నాం. గ్రామశాఖ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రజెంటు ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుని. 6 గ్యారెంటీలు అన్నీ అమలవుతున్నాయి మా దగ్గర. ఇప్పుడు కొద్ది సాంకేతిక లోపాల వల్ల 2 లక్షల రుణమాఫీది కొద్ది మందికి మిగిలిపోయింది. ఇక్కడ కొంతమందికి గ్యాస్ కనెక్షను కొంతమందికి రాలే. ఇది పేదలకు ఉపయోగపడే పథకాలు ఇవన్నీ. ప్రతి ఒక్కరికి ఒకేసారి రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏది లేదు. 2 లక్షల రుణమాఫీ రాష్ట్రంలో కూడా ఏది లేదు. ఈ గ్యాస్ కూడా 500 కూడా ఇచ్చింది ఏది లేదు ఇప్పటివరకు. కాంగ్రెసే ఇచ్చింది. ఇప్పుడు 6 గ్యారెంటీల దాంట్లో కొన్ని సాంకేతిక లోపాలు కానీ మిగతా అన్నీ మంచిగానే ఉన్నాయి. సరే, ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళాలనుకుంటారు ఆడవాళ్ళు. అత్తగారిళ్ళకి పోయినా ఇంకా బస్సు కూడా ఫ్రీ ఉన్నది. అది ఉద్యోగస్తులు అయితే కాదు కదా. ఈసీఎల్ వరకు వెళ్తుంది. జయదేపూర్ నుంచి ఈసీఎల్, గజ్వేల్ నుంచి ఉంది బస్ సౌకర్యం. తిగులు బస్సు ఒకటి 3 బస్సులు ఉన్నాయి మాకు. రాష్ట్ర బడ్జెట్ అంతా ఇప్పుడు పేదలకు అనుగుణంగానే ఉన్నదని చెప్పేసి అందరూ సంతోషపడుతుంది దానికి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇప్పుడు ఇస్తే మనకు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పెన్షన్ స్కీము ఇవన్నీ పెడితే ఇంకొద్దిగా 2-3 పథకాలు అమలు కావాలి మనకు. 2 అవి చేస్తే ఇంకా ఎక్కువ ఇదైతే పార్టీ మనకు. కేంద్ర బడ్జెట్ మనకేం వేయలే కదా సార్. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ మనకు రాష్ట్రానికి ఏమీ వేయలే. ఇప్పుడు సహాయం కావాలన్నా 414 కోట్లు ఇచ్చారు అంతే. అదేటో సరిపోకుండా ఇచ్చారు. తెలంగాణకు మనకు మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇక మనకు బడ్జెట్ రాలేదని కూడా వాళ్ళు ఇవ్వలేము కూడా ప్రశ్నించకుండా అట్లే ఎవరు ఏదో తెలంగాణకు చేస్తాం అది అని చెప్పేసి మోసం చేసి అక్షంతాలు అని చెప్పి ఇది చేసి గెలిచారు తప్ప తెచ్చింది మనకేది లేదు. ఇప్పుడు గ్యాస్ది దాదాపు 90% అయింది మా దగ్గర. గ్యాస్ది ఒకటి, కరెంట్ బిల్లు, కరెంటుది, రుణమాఫీది. మా ఊర్లో లిస్ట్ చూసినా కూడా ఒక 10 మంది కంటే అంతకంటే ఎక్కువ ఎవరు లేరు రాని వాళ్ళు. ఏదో కొన్ని సమస్యల వల్ల మిస్టేక్ అని ఆధార్ కార్డు ఫ్యామిలీలు ఎక్కువ ఉండి, ఒక ఫ్యామిలీలో 5-6 ఉండి రేషన్ కార్డు ఒకటే ఉండి అప్పు ఎక్కువ ఉండి రుణమాఫీ కాలే. ఈ లోకల్ సీఎం అవుతాడేమో అని ఆ ఉద్దేశంతో చూసిరు తప్ప లేకపోతే కేసీఆర్కి వేసిరు అంతే. సీఎం అవుతాడేమో, గెలిస్తే ఇంకేమన్నా డెవలప్ చేస్తాడేమో అని చెప్పి అట్లా అని చూసిరు జనాలు. ఇప్పుడు సీఎం ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన గజ్వేల్కి వచ్చిన దాఖలాలు లేవు. కేసీఆర్ గారు ఇప్పటివరకు నిన్న మొన్న కూడా ఒకటి కంప్లైంట్ ఇచ్చారు కనబడతలేడని చెప్పేసి. కేసీఆర్ ఉన్నాడా లేడా ఇదని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు మా ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్. మనకి ఇక్కడ కొద్దిగా ఇబ్బంది కూడా పెట్టిండ్రు. ఎందుకంటే టీఆర్ఎస్ ఎక్కువ ఉండే మా విలేజ్లో స్టార్టింగ్ నుంచి వెళ్ళి. మేము ఒక 10 మంది 20 మంది అట్లా కలిసి మన లాస్ట్ టైం కూడా ఒక 200 ఓట్లు పడేటట్టు కూడా చూసినాం. ఎక్కువ మనం ఇంటింటికి తిరిగి ప్రచారానికి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 6 గ్యారెంటీలు ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, మంచి స్కీమ్లు ఉన్నాయి అని చెప్పేసి మోటివేట్ చేసుకుంటూ తిరిగినాం. మేము మా ఊర్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఒకటి ఏం చేసినా ఇందిరమ్మ మన కాంగ్రెస్లో చేసిన ఇందిరమ్మ ఇండ్లే మన దగ్గరికి వచ్చినవి కూడా ఏం లేవు. ఒక పని కూడా చేసింది ఏం లేవు. ఏమన్నా సీసీ రోడ్ పనులు చేసారు అంతే. మా దగ్గర ఏం చేయలే డెవలప్. ఇక రైతు బంధు, రైతు బీమాలు అవి అందరికీ వచ్చినట్టు చేసినా మా ఊరికి చేసింది ఏం లేదు. భూమి సమస్యలు ఉన్నాయి మాకు. రికార్డు కొంత భూములు సరిగా అందరికీ కాలేదు. రికార్డు సమస్య ఇంతకుముందు కూడా మేము ఎలక్షన్ కూడా జరగనియమని చెప్పేసి బైకాట్ చేసినాం. ఇక్కడ కొన్ని సాల్వ్ అయినాయి, కొన్ని కాలేదు. ఇంకా అవి ఏమన్నా దగ్గరుండి చూసుకొని చేపిద్దామని మన గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు 6 కూడా కొత్త తీసుకొస్తామని అంటారు. దానిలో చేసి జనాలకు మంచి చేద్దామని ఆలోచన. ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు కూడా తీసుకొచ్చి లేని నిరుపేదలకు ఎవరు ముందుకు వాళ్ళకు తీసుకొని మన పైనుంచి కూడా అడిగి తీసుకొచ్చి డెవలప్ చేద్దాం. అప్పుడు నాణ్యతమైన చీరలు వేయలే, కొంతమంది కట్టుకోలేదు. ఇక అవి ఎక్కడెక్కడ వాడనో అక్కడ వాడిరు. ఇక వాళ్ళకి తెలుసు అందరికీ. చీరలు కట్టుకోలేక కేసీఆర్ ఇచ్చినప్పుడు, కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలకు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తే 500 ఇస్తారో 1000 ఇస్తారో గవర్నమెంట్ ఆలోచన చేసి ఇస్తే వాళ్ళకి అవసరానికన్నా వస్తే, లేకపోతే ఇంకా కలిపి మంచి చీర తెచ్చుకుందామని గవర్నమెంట్ ఆలోచన చేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచే సర్పంచ్కి పోటీ చేద్దామని వచ్చే ఎన్నికల్లో. ఊరు అభివృద్ధికి ఎప్పటికీ జనాలకు మీకు అందుబాటులో ఉండి మీకు సేవలకు ఏనికే ఉంటా అని చెప్పేసి ప్రచారం చేసి ఏ సమస్య వచ్చినా ఊరికి, ఏ ఊర్లో ఇంకా ఏమన్నా పనులు కానీ ఉన్నా తీసుకొచ్చి మీకు అందరు చేయగలుగుతాం, చేపిస్తాం. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నాను కాబట్టి మనకు పనులన్నీ అవుతాయి అని చెప్పేసి చెప్తాం.
ఇప్పుడు బీసీ జనాభా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కులగణన చేసిన తర్వాతనే ఈ ఎలక్షన్ పెడతామని చెప్పేసి అంటారు. చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా అందరి ఇప్పుడు తక్కువ ఉన్న కులాలకు తక్కువ మంది ఉన్న జనాభాకేమో ఎక్కువ పదవులు వస్తున్నాయి. మాకు లేవు. కులగణన బీసీ కులగణన చేస్తేనే బాగుంటుంది. లేదు సార్, రెడ్డి రాజ్యం ఏం లేదు. కాకపోతే మమ్మల్ని కొద్దిగా తక్కువ బీసీలు ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇదేం చేయలేదు. బీసీలను బాగా ముందుకు తీసుకురాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని మీద ఎక్కువ సీఎం గారు ఎక్కువ దృష్టి పెట్టి బీసీ కులగణన అయినాకనే ఇలా ఇది జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పుడు కులగణన చేసి ఎలక్షన్ పెడదామని చేస్తున్నాం. ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఇస్తే కొన్ని సమస్యలే అయినాయి. సర్పంచ్లకు ఇబ్బందులు, ఇద్దరికి ఒక ఊరిలో ఉంటారు కాబట్టి ఇప్పుడు సెక్రటరీకి ఇస్తే ఏం కాదు, సమస్యలు ఉండవు. ఏదో అనివార్య కారణాల వల్ల ఏదైనా లొల్లీలైనా ఇబ్బందులైనా పెట్టకపోవడు వాళ్ళిద్దరికి సర్పంచ్కి ఉప సర్పంచ్కి వడక ఈ చిన్న చిన్న ఈ సమస్యలు వచ్చి ప్రాబ్లమ్స్ అయినాయి. పాత పద్ధతి తెస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ సమస్యలు ఊర్లే సమస్యలు అవుతున్నాయి. ఇట్లా ఏదో చిన్న విషయాల కాడ గొడవలు పడి కూడా రమ్మన్నప్పుడు టైంకి రాకపోవడు ఇవన్నీ చేసి స్పెషల్ ఆఫీసర్ను పెట్టిరు. మనకు చూసిరు కానీ మన పనులు చేద్దామన్నా కూడా ఇప్పుడు ఏం లేవు. అసలు ఇప్పటికి అప్పుడు పెట్టిన గ్రామ పంచాయతీ నిధులు పోయిన సర్పంచ్లకు పెట్టిన డబ్బులు ఖర్చు పెట్టిన డబ్బులే ఇంతవరకు కూడా వాళ్ళు ఇవ్వలేదు టీఆర్ఎస్ పాలనలో. ఇక ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అని పెట్టారు. పనులు కూడా ఏం లేవు, అయితే జరుగుతలేవు. ముదిరాజు సంఘం మేమందరము ఏకతాటిగా ఉండాలి, మనమంతా కులమంతా మనం ఒకటిగా ఉండాలని చెప్పేసి ఏకతాటిగా ఉందాం, మనం అందరం ఒక దగ్గర ఇప్పుడు బీసీలను మొత్తం ఇది చేస్తారు కదని చెప్పేసి మనం అందరం ఒక దగ్గర ఉందామని చెప్పేసి అందరము ఒకటి సీఎం ఇప్పుడు బీసీ డి నుంచి వెళ్ళి ఏకు మారుస్తామని చెప్పేసి దాన్ని బీసీ కులగణన ఇవన్నీ చేసిన తర్వాత చేస్తామని చెప్పేసి అని అన్నారు. వాళ్ళకి ఎలక్షన్లో హామీ ఇచ్చిండు ముదిరాజులకు. ఇప్పుడు మనకు లాస్ట్ టైము మా దగ్గర ఇప్పుడు సొసైటీ కూడా లేకుండే, చేపల సొసైటీ. మనము ఈ అధ్యక్షునైన గ్రామ ముదిరాజు సంఘం అధ్యక్షునైనాక ఇప్పుడు దాన్ని చొరవ తీసుకొని చేపిస్తున్నాం సొసైటీ. మాకు ఎలాంటి వెహికల్ సీట్లు కూడా మా విలేజ్కి ఏం రాలే. 10 సంవత్సరాలు ఉన్నా కూడా మనకు సొసైటీ వేయలేదు, మాకు ఏది రాలేదు. లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో లోంకుంట, కసాన్ చెరువు, బసవారెడ్డికుంట, పటేల్ చెరువు ఒక్కొక్కటి. లోంకుంట మన దగ్గర ఉన్న సార్ అది ఇచ్చేస్తాం. బసవారెడ్డికుంట ఒక 16 ఎకరాలు ఉంటుంది. లోంకుంట 15 ఎకరాలేమో. అప్పుడు ఉపాధి కల్పిస్తే మాకు సొసైటీ లేకనే మాకు ఏది రాలేదు. దానికి కంటే ఇంకా ఎక్కువ రెట్టింపు చేద్దామని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు బండ్లు ఇవ్వడం కానీ ఇంకేమైనా సదుపాయాలు కానీ ఎవరికైనా ఏమైనా అపాయమైన ఇన్సూరెన్స్ చేసుడు అవన్నీ కలిపి చేపిద్దామని చెప్పేసి మాట ఇచ్చిండు మనకు. అదేం లేదు సార్, అదేం లేదు. బీసీ లేదు ఇప్పుడంతా ఒకటయ్యారు. ఇప్పుడు గతంలో ఉండే అదే ఇక మా బీసీ ఒకళ్ళు ముందుకుంటే ఇంకోళ్ళు వద్దు మధ్య అనగదొక్కాలని చూద్దామని ఉండే. ఇప్పుడంతా ఒకటయ్యారు. బీసీలంతా ఇప్పుడు తక్కువ శాతం ఉన్న జనం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పదవులు ఇచ్చుడు, ఇది కాకుండా మనం ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేస్తాం. మేము కూడా చేస్తాడు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు మాట ఇచ్చారు, చేస్తారు. ఇప్పుడు బీసీకే మనకు పిసిసి అధ్యక్షుని ఇచ్చాడు మహేష్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షుని ఇచ్చాడు. ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు మనకు. ఇప్పుడు మంత్రి పదవులు ఉన్నాయి, అందులో కూడా మనకు పదవి వస్తుంది ముదిరాజులకి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వలేదు, నేను ఇస్తాను చెప్పి మాట ఇచ్చాను. కొన్ని పదవులు ఉన్నాయి, అవి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు, ఇస్తాడు. ఎలక్షన్ వస్తున్నది, డబ్బుకు ఈ మందుకు దానికి ప్రలోభాలు కాకుండానే మనం స్వచ్ఛందంగా పనిచేస్తా. మీకు ఏ పని వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అవసరమైనా మీకు అందుబాటులో ఉండి దగ్గరుండి పనిచేస్తా. డబ్బు మందుకు ఆశపడకుండా మనకు ఓటేయాలి అని చెప్పి మీకు ఎప్పటికి వెళ్ళాలి అందుబాటులో ఉంటా అని చెప్పేసి చెప్తాం. ఈ డబ్బు ఇట్లా కూడా ఒక రూపాయి ఇవ్వడం పంచం, ప్రేమతోటే చేయాలి. మనం అందుబాటులో మీకు ఎప్పటికి వెళ్ళవేళలో ఉంటాము. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఏ చేయాలో మనకు సంబంధం లేదు. మనం దగ్గరుండి అన్ని వెళ్ళవేళలు అందరికీ దగ్గరుండి పనిచేస్తా అని చెప్తాం. మాజీ సర్పంచ్ గదే మనకు ఊర్లో ఒక 2 సీసీ రోడ్లు పోసిండు, చేసిరు. రాజపేట కనకలక్ష్మి చంద్రం సర్పంచ్ మాజా. ఉప సర్పంచ్ తెగుళ్ళ బాలకిషన్ టీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచారు. సీసీ రోడ్లు పోసిరు. ఈ చిన్న వీధి లైట్లు ఉంటే ఒక 2-3 లైట్లు వేసారు. దళిత బంధు ఏం రాలే, మా దగ్గర లేరు, దళితులు లేరు, ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరు ఇక్కడ మా విలేజ్లో. ఒకటే ఎస్టీ కుటుంబం ఉండే, అలా కూడా ఏం రాలే, చేయలేదు. ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన రైతు బంధు, రైతు బీమా ఇవి తప్ప ఇంకా వేరే వచ్చినాయి ఏం లేవు. ఇక అందరికీ బీసీ బంధు రాలే. మన డబల్ బెడ్రూములు రాలే. కేసీఆర్ మనకు తెలంగాణ తీసుకొచ్చిండు అని చెప్పేసి ఏదో అపోహపడి యూత్ పిల్లలు వీళ్ళంతా ఇది చేసారు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి సర్పంచ్కి పోటీ చేద్దామని అనుకుంటున్నా.
వచ్చే ఎలక్షన్లలో నిలబడి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో పోటీ చేద్దామని అనుకుంటున్నా. ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ఎల్లవేళలా అందరికీ సహకరించుకుంటా, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా దగ్గరుండి పని చేస్తానని అందరికీ చెప్తున్నాం, మాటిస్తున్నాం, ఉంటాం, మాట మీద ఉంటాం.